వందనాలు. ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా దేవుని స్తుతించాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రకటన చెప్తున్నాను, వినండి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వాక్యాన్ని చదువుకుందాం అండి. వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం మన వాక్య భాగం, కానీ 8వ వచనం నుండి చదువుతున్నాను. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం మన వాక్య భాగం 8 నుండి చదువుతున్నాను. అందరూ చూడండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఎలాగు మాటి మాటికి జరుగుచు వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, 12వ వచనం మన వాక్య భాగం ఇది. నాన్న అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేశానను. తలలు వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువుని అడగండి, ప్రభువా నీ దాసుని మరుగుపరచు, మాతో మాట్లాడయ్యా, చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడండి అని ఏకీభవించండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియసయ్యా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. మీ దేని దాసునైన నేను మీ పక్షాన నిలిచి ఉన్నాను. మీ సహాయము కోరి నిలిచానయ్యా. నా జ్ఞానము పరిమితమైనది, అది సరిపోదు నాయన. ఒకవేళ నేను జ్ఞానవంతుని అనుకున్నా, అది పుస్తక జ్ఞానము, లౌకిక జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, వాక్య వివరణకు సరిపోదు గనుక నన్ను మరుగుపరచండి. మీరు బయలుపడినట్లుగా, మీరు మహిమ పొందినట్లుగా పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపి మీరు మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఎన్నో పర్యాయాలు అనేక మంది విన్నటువంటి వాక్యం. ఇది చేరి ఉన్నటువంటి వారికి ఎవరికి నూతనంగా పరిచయం చేయవలసిన పని లేదు. ఇశ్రాయేలీలు వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్య జాతుల వారు, శత్రు సమూహములు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వారు. ఇశ్రాయేలీల ప్రాంతమునకు చుట్టూ 9 గ్రూపులు, 9 రకాలైనటువంటి జనాంగములు ఇశ్రాయేలీల మీద ఎప్పుడు శత్రుత్వం కలిగి ఉంటారు. వారిలో ఒకరు ఇప్పుడు సిరియనులు అని మనకి ఈ బైబిల్లో ఇప్పుడు ట్రాన్స్లేషన్లో ఉంది.
ఓల్డ్ ట్రాన్స్లేషన్లో అరామీయులు అని ఉంటుంది. అరామీయులన్నా సిరియనులన్నా ఒకటే. వీరు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలీయుల ప్రజలకు శత్రువులు. సిరియనుల రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయ కోరి, ఖాళీగా ఉంటే ఇశ్రాయేలీయులకి రాజులకి పని ఏంటి? ఖాళీగా ఉంటే యుద్ధం చేద్దాం అంతే. ప్రశాంతంగా ఉన్నారనుకో, ఏ కొరత లేదు, యుద్ధములు లేవు, దేశములన్నీ గెలిచాము అంటే వారు విరోధులు ఎవరు లేరు అనుకున్నప్పుడు విలాసవంతముగా జీవించడానికి ఇష్టపడతా ఉంటారు, వేటకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు, వినోద కార్యక్రమాలకి సమయాన్ని కేటాయిస్తారు. ఇప్పుడు సిరియనుల రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయ కోరి తన సేవకులతో ఆలోచన చేశాడు. సైనికులందరినీ సమకూర్చి, శతాధిపతులు, అనేక మంది సైనాధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతులు, అనేక మందిని సమకూర్చి సమాలోచన చేశాడు. ఇశ్రాయేలీయుల మీదకి మనం యుద్ధమునికి వెళుతున్నాం కనుక సైన్యమును సిద్ధపరచండి అని మాట్లాడుకొని వారందరూ ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధమునకు వస్తూ ఉన్నప్పుడే వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఇశ్రాయేలీయుల రాజుకు వర్తమానమును పంపాడు. రాజా, ఇదిగో నీ దేశము మీదకి సిరియనులు యుద్ధమునకు వస్తున్నారు. వారందరూ వచ్చి ఒక స్థలములో సైన్యమును సమకూర్చుకున్నారు. నీవు ఆ ప్రాంతమునకు వెళ్ళొద్దు అని చెబితే ఇశ్రాయేలీయుల రాజు అనుమానంతో, ఈయన ఇంతే చెప్తా ఉంటాడులే, ఒకళ్ళు వెళ్ళి చూసిరా పోండి అంటే ఆ సైనికుడు వచ్చి చూస్తే వాస్తవంగా ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త చెప్పినట్లుగా ఆ సిరియనుల దండు నిలబడి ఉంటుంది. నిజమేనయ్యా, ప్రవక్త చెప్పింది వాస్తవమే అని తన సైన్యమును కాపాడుకోగలిగాడు. ఎలాగున పలుమారు జరుగుతూ ఉంది. సిరియనుల రాజు ఈ స్థలమును విడిచి మరో స్థలములో వారి సైన్యమును పెట్టాడు. అక్కడ కూడా ఇలాగనే తప్పించబడ్డారు. వారు ముందుగానే సిద్ధపడి యుద్ధమునకు వస్తున్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు సిరియనుల రాజుకి అనుమానం వచ్చింది. మనం ఏది మాట్లాడుకుంటున్నామో, ఎలా మనము యోగము అల్లుతున్నామో అది ఇశ్రాయేలీయుల రాజుకు తెలిసిపోతుంది. మనలో ఎవరో ఏమంటారు, వాళ్ళని ఏమంటారు, వేగులు వారు ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉన్నారయ్యా మనలో ఎవరో. మనం మాట్లాడుకుంటున్నా అన్నీ తీసుకెళ్ళి చెబుతున్నారు. అప్పుడప్పుడు కొంతమంది తిడతా ఉంటారుగా, మేము అనుకున్నాయన్నీ ఎవరు చెబుతున్నారు. చూసిన వాళ్ళందరిని అనుమానిస్తారు మనవాళ్ళు. ఇంకెవరు, వీళ్ళే చెప్పుంటారు, వాళ్ళే చెప్పుంటారు అనుకుంటూ ఉంటారు. అలాగున సిరియనుల రాజు సైనికులను అనుమానించాడు. మనలో ఎవరో వేగులు వారు ఉన్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ వారికి చెప్తున్నారు కనుక వాళ్ళు ఎవరో నాకు తెలియాలి. ఇప్పుడు వారి శిరఛేదనం చేస్తాను, శిరస్సు ఖండిస్తానని కోపంతో రగిలిపోతా ఉన్నాడు. ఒక సైనికుడు ధైర్యం చేసి ఆయన అంటున్నాడు, రాజా, మన సైన్యములో ఎవరునూ మన దేశమునకు ద్రోహం చేసేవారు లేరు. నీ సైన్యములో ఎవ్వరు కూడా అలాంటి వారు లేరయ్యా. మరి ఎలా తెలుస్తుంది మన మీదకు వారు ఎలా యుద్ధమునకు వస్తున్నారు, వారి సైన్యమును ఎలా కాపాడుకుంటున్నారు? ఇది స్టోరీ, జరిగినటువంటి విషయం. ఇప్పుడు వాక్యములోనికి వద్దాం. ఆ సైనికుడు అంటున్నాడు, రాజా, 12వ వచనం చదవండి. అతని సేవకులలో ఒకడు, నా ఏలినవాడా, ఇశ్రాయేలుల రాజపక్షమున మన దండులో ఎవరునో ఎవ్వరు, ఇక్కడ సంగతులు చెప్పడానికి ఎవరు లేరయ్యా. కానీ ఒక విషయం జరుగుతుంది. ఏమిటి అది అంటే, ఇశ్రాయేలీల మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు.
మీరు మీ అంతఃపురములో మాట్లాడుకునే ప్రతి మాట, అసలు ఆ ప్రవక్త ఉండేదేమో ఎక్కడో, మీ అంతఃపురములో మీరు మాట్లాడుకున్న ప్రతి విషయము కూడా ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు చెప్పేది. ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు చెబుతున్నాడు. అనగానే ఈ రాజుకి, సిరియనుల రాజుకి ఉద్రేకం పొంగిపోయింది. ఇక ఉగ్రుడైపోయాడు. ఎవర్రా, వాడు ఎక్కడున్నారో పోయి బంధించి తీసుకొని రాపోండి అంటే, అతను అంటున్నాడు, అతను దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్య భాగము, నీవు క్రీస్తులో ఉండాలి, ప్రవక్త నీ మధ్యలో ఉండాలి. నీవు క్రీస్తులో ఉండాలి, సేవకుడు మీ మధ్యలో ఉండాలి. నీలో క్రీస్తు ఉంటే గొప్ప కార్యాలను చూస్తావు, సేవకుడు మీ మధ్యలో ఉంటే గొప్ప కార్యాలని చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇది వాక్య భాగము మంది. యేసు ప్రభు వారు అన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో శిష్యులతో అంటున్నాడు, మీరు నా యందు మీరును మీ యందున్న మాటలను నిలిచి ఉన్న ఎడల, ఆయన యందు మనము నిలిచి ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఇది. సహోదరి సహోదరుడా, దేవునిలో నిలిచి ఉంటున్నావా? నువ్వెక్కడుంటున్నావు? నీవు నిలిచి ఉన్నటువంటి స్థలం ఏది? నువ్వు కూర్చునే స్థలం ఏది? నీవు సహవాసం చేసేది ఎవరితో? ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది. ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ కూర్చోకూడదో మొదటి కీర్తనలో కీర్తనకారుడు చెప్పాడు. నీవు నడవకూడని పరిస్థితి, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు, పాపుల మార్గంలో నిలవద్దన్నాడు, అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చోవద్దన్నాడు. నీవు ఎవరిలో ఉంటున్నావు? ఎక్కడ ఉంటున్నావు? యోహాను గారు తన పత్రికలో రాస్తూ అంటున్నాడు, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోను కుమారుడైన క్రీస్తుతోనూ మన సహవాసం ఉంది అన్నాడు. దేవుని పిల్లలుగా నీ సహవాసం ఎవరితో ఉంది? కొంతమంది దేవుని పిల్లల విశ్వాసులతో సహవాసం చేయరు. ఈ మందిరంలో ఉన్న విశ్వాసులు ఈ మందిరంలో ఉన్న వారిని ప్రేమతో పలకరించరు. ఈ మందిరంలో ఉన్నవారు మరో మందిరంలోకి వెళ్ళే వాళ్ళకి అసలు ఖర్చుకు పోయినట్లుగా ఉంటారు, అంత తీపుగా ఉంటారు. ఈ మందిరంలో ఉన్న వాళ్ళతో మాత్రం పలకరు. ఏంటంటే వాళ్ళతో మాకేం పని, వీళ్ళతో మాకేం పని అంటారు. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? యోహాను గారు అంటున్నాడు, మన సహవాసం అయితే, మన సహవాసం, నీ సహవాసం ఎవరితో ఉంది? లోకస్తులతోనా, అన్యులతోనా, ఇరుగుబోతులతోనా, పొగరబోతులతోనా, తిండిబోతులతోనా? ఎవరితో నీ సహవాసం ఉంటుంది? అబద్ధములను ఆలకించే రాజుకి ప్రతి మాట చాలా ఇంపుగా ఉంటుందంట. నువ్వు అబద్ధాలను ఆలకించడానికే ఇష్టపడుతున్నప్పుడు ఎవరే చెప్పినా నీకు అబద్ధాలే బాగా నచ్చుతాయి. యథార్థం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎవరికైనా యథార్థం నొప్పిస్తుందా ఉంటుంది. ఇప్పుడు సిరియనుల రాజు, సిరియా దేశపు రాజు ఇక్కడ యెహోరాము ఆయన పేరు. యెహోరాము ఇశ్రాయేలీల రాజ్యము మీదకి వస్తున్నాడు. ఇశ్రాయేలీల రాజు యెహోరాము. ఇప్పుడు వినండి అందరూ, వీరి మధ్యలో ఉన్నటువంటి ప్రవక్తని గుర్తించనటువంటి రాజుగా ఇశ్రాయేలీల రాజు ఉన్నాడు. ఇశ్రాయేలీల రాజు వారి మధ్యలో ఉన్నటువంటి ప్రవక్తను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఎక్కడో అన్య రాజుల మధ్యలో, పరాయి దేశపు రాజ్యము మధ్యలో ఒక సైనికుడు ఇశ్రాయేలీల మధ్యలో ఉన్న ప్రవక్తను గుర్తించాడు. వారు మాత్రం, ఇశ్రాయేలీలు మాత్రం వారి మధ్యలో ఉన్న ప్రవక్తను గుర్తించలా. ఆయన దోతానులో ఉన్నాడు, దోతానులో. కానీ
ప్రవక్త పని ఏంటంటే ఈయనను గుర్తించినా గుర్తించకపోయినా తన ప్రజలను ఆయన రక్షించడం ఆయన పని. ఒక సేవకుడు నీ గ్రామంలో ఉన్నాడు అంటే, మీ మధ్యలో ఒక సేవకుడు ఉన్నాడంటే ఆ సేవకుడిని లెక్క చేయరు చాలామంది. వారి సంఘ సేవకుని లెక్క చేయరు. నేను గమనిస్తూ ఉంటా చాలామందిని. అదే వేరే సేవకుడు వచ్చాడనుకోండి, ఆ సేవకుడు రావటం వీళ్ళకి ఫుల్గా దాగుంటే ఒక ఆయన రోడ్డు మీద నిలబడి ఎట్లా అంటా ఉంటే ఆ సేవకుడు దిగి ప్రజలాడన్నా అంట వందనాలు అన్నాడు. ఆయన లెక్క చేస్తారు వీళ్ళు. ఎందుకు? ఈయన దగ్గరకు వచ్చి ఈయనకు వందనాలు చెబుతున్నాడు, ఈయన ఉన్న పరిస్థితి ఏదైనా సరే. అదే ఒకవేళ సేవకుడుగా అరే ఈ పరిస్థితి బాగాలేదు నేను వెళ్ళిపోయాను అనుకో, తెల్లారు ఏమంటారు తెలుసా, అసలు పాస్టర్ని మార్చేద్దాం మనల్ని లెక్క చేయట్లేదు అంటారు. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి సేవకునికి విలువ ఇవ్వరు. వాళ్ళ కొరకు దివారాత్రులు ప్రార్థన చేసే సేవకుని కొరకు వారు ఆలోచన చేయరు. మీరు విన్నా వినకపోయినా, మీరు విలువిచ్చినా ఇవ్వకపోయినా, మీ మధ్యలో ఒక సేవకుడు ఉన్నాడు కనుక ప్రభువు చెప్పినటువంటి మాట వారు వినినను వినకపోయినాను వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడన్న సంగతి వారు తెలుసుకొని ఉన్నట్లుగా నీవు వారికి ప్రకటన చేసి రాపో అన్నాడు. ప్రకటన చేస్తున్నాం, బోధిస్తున్నాం, మీ మధ్యలోనే ఉన్నాం, కానీ మీ కుటుంబముల కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉంటాం. మీరే పరిస్థితులలో ఉన్నా, మీరు ఆదమరిసి నిద్రపోతూ ఉన్నా, మీ చుట్టూ కాపుదలకు ఉండాలని మీ కొరకు నిత్యము ప్రార్థించే సేవకుని కుటుంబమును మీరు గ్రహించాలి. సిరియా దేశంలో ఉన్న సైనికుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీల మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, ప్రవక్త ఉన్నాడు. కొన్ని కుటుంబాల్లో జరిగేటువంటి విపత్తులను గురించి ఒక కుటుంబం నాకు బాగా జ్ఞాపకం. ఆ కుటుంబం భయంకరమైన శోధన అనుభవించబోతుంది. దేవుడు చెప్తున్నాడు, కానీ చెబుదామా? వాళ్ళు ఏమంటారు, ఏమనోరో అన్నోరయ్యా, అన్నందుకే ఇలా జరిగిందయ్యా అనుకుంటారు. అందుకని చెప్పలా ఆ వారంలోనే ఆ కుటుంబం భయంకరమైన శోధన అనుభవించింది. అప్పుడు అనిపించింది, అయ్యో చెబితే బాగుండేదని. కానీ వాళ్ళు అలా అనుకోరు. ముందు చెప్పిన రీతిగానే అనుకుంటారు. పాస్టర్ గారు మాట మంచిది కాదు, నోరు మంచిది కాదు, అందుకే ఇలా జరుగుతుంది అనుకుంటారు. నిన్న నేను బయట నుండి ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నా, మందిరంలో నుంచి బయటకు వచ్చాం. చర్చి ప్రెసిడెంట్ గారు వరప్రసాదరావు గారు బయటకు వచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళారండి అన్న, రాలేదు, వేరే పని మీద వెళ్ళాం పాస్టర్ గారు అన్నాడు. నేను వేరే పని మీద వెళ్ళాం అన్నాడు. మీరు బ్యాంకి పని మీద వెళ్ళారు, ఎంత వేసారు ఎంత తెచ్చారు అన్న అనేసరికి ఆయన ఆశ్చర్యపడి, నాకు తెలియదు, నేనేదో ఊరక అన్నా. ఆయన ఎవరు చెప్పారు అన్నాడు. అది ఎవరు చెప్పలేదండి, నేనేదో క్యాజువల్గా నీతో మీరు ఇంకా అబ్బాయి కలిశాడంటే బ్యాంకుకి వెళ్ళారేమో అనుకున్నాను నేనంటే, ఆయన అంటాడు, వాస్తవంగా బ్యాంకుకి వెళ్ళాం, కానీ అది ఎవరికి తెలియదు, ఇంట్లో నా భార్యకి కూడా తెలియదు. నీకు ఎలా తెలిసింది? కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, సేవకులు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎవరు గ్రహించరు అవి. సిరియనులలో ఉన్నటువంటి సైనికుడు ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నటువంటి ప్రవక్తని గుర్తించి అంటున్నాడు, నీ అంతఃపురములో నువ్వు మాట్లాడుకునే విషయాలు ఆయనయ్యా చెప్పేది. అతను చెప్తాడు, చెప్పేది ఆయనే. అంటే వాక్య రూపంగా మేము ఎన్నో పర్యాయాలు ఎన్నో రీతిగా సరిచేస్తూ ఉంటే చాలామంది అనుకుంటారు మా గురించి చెప్పుకుంటారు పాస్టర్ గారికి, ఇంకెవరులే చెప్పేది స్తంభాలు. దైవికంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను ఇప్పుడు కళ్ళు మూసి ప్రార్థన బిగిన్ చేస్తే ప్రతి ఇంటి నాగేంద్రబాబు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ చివర ఈ లైను ఆ లైను మొత్తం తిరిగి జానం వాళ్ళ ఇంటి దాకా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరి కొరకు నేను ప్రార్థన చేయగలను. వాళ్ళ పేర్లన్నీ నాకు తెలుసు. కేవలం ఈ సంఘంలో కాదు, నాకున్నటువంటి 4 సంఘాల్లో వారి పేర్లన్నీ నేను ప్రార్థన చేస్తా. ఒక సేవకునిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత అది.
కాబట్టి సేవకునిగా మీ కుటుంబాల్లోని పరిస్థితులు నాకు తెలుస్తాయి. ప్రార్థన చేస్తుండగా ప్రభు బయలుపరుస్తాడు. మీ ముఖాలు చూడగానే మీరు సంతోషంతో ఉన్నారా, దిగులుతో ఉన్నారా తెలిసిపోద్ది. తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చినా మీకు హృదయము వేదనతో నిండుంటే అది నీ ముఖంలో కనపడతానే ఉంటుంది. నీ అవసరత ఏమిటో, నీ బాధ ఏమిటో, నీ అక్కర ఏమిటో, దేని చేత నీకు హృదయం కృంగిపోయిందో, దేని చేత నీవు సంతోషంగా ఉప్పొంగుతూ ఉన్నావో వెంటనే గ్రహించగలం. ఏ కొరత లేదు, కొంతమందికి ఏ దిగులు లేదు, సమృద్ధిగా ఉన్నారు. అలాంటి వారు మిట్టు బాడినా సరే, మనోజు బాడినా సరే, అబ్బా ఎంత సంతోషంగా ఉంటారో. కొంతమంది హృదయాల్లో వేదన, రోదన, కృంగుపాటు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు పాస్టర్ గారు కాదు, ఇంకెవరు బాడినా సరే వాళ్ళు ఎంత ఆరాధన చేస్తే ఉంది, మా బాధలు ఇంతే, మా బ్రతికి ఇంతే, మా కథలు ఇంతే, మేము ఇంతే. వెంటనే గుర్తిస్తాం. వాక్యం చెప్పేటప్పుడు కూడా మీరు ఆలకిస్తున్నారా లేదా గుర్తించగలను నేను. మీరు ఆలకిస్తున్నారా లేదా అని గుర్తించగలను. మీరు నాకెళ్ళి ఊరిని చూసేది ఎందుకు కోపంతో చూస్తున్నారా, ముగించమని చూస్తున్నారా, వాక్యం అంతా గ్రహిస్తా నేను. దేవుని పిల్లలకి దేవుడు ఇచ్చేటువంటి తలాంతు అది. ఒక సైనికుడు గుర్తించాడే. ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రవక్తని ఇశ్రాయేలీల రాజు ఎందుకు గుర్తించలేకపోయాడు? ఇశ్రాయేలీల మధ్యలో ఉన్న ప్రవక్తని ఎక్కడో బానిసగా ఉన్నటువంటి ఒక చిన్న పిల్ల గుర్తించింది. అయ్యా, ఇదిగో నీవు ఉన్నటువంటి నీ రోగం పోవాలంటే నా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు బాగుపడతావని ఒక బానిసత్వం చేస్తూ ఆ చిన్న పిల్ల గుర్తించింది. ఈ వర్తమానం రాగానే ఆ దేశపు రాజు తన వస్త్రములు దించుకున్నాడు. నేనేం స్వస్థత చేసేవాడినా, నేనే వైద్యునా, డాక్టర్నా అన్నాడే తప్ప మన మధ్యలో ఉన్న ప్రవక్త కార్యంలో చేయగలడయ్యా అని రాజు గుర్తించలేకపోయాడు. సహోదరి సహోదరులారా, నువ్వు దేవునిలో ఉన్నావా? దేవునిలో ఉంటే నీలో దేవుని మాటలు ఉన్నాయా? అదే కదా ప్రభు చెప్పింది, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో, అంటే మన కోరికలు కాదు. కోరికలు చాలా ఉంటాయి. నాకు కూడా ఒక పెద్ద కారు కావాలని ఉంది. నేను కారు కావాలి ప్రభు అంటే ఆ రోడ్డు అమ్మే కారు తీసుకెళ్ళి పెట్టుకున్నా. దేవునికి అర్థమైపోయింది, నీ కోరికలు తీర్చను నేను, నీ అవసరాలు తీరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రతి అవసరతను తీరుస్తున్నాడు దేవుడు. నా ప్రతి అవసరతను దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహమా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు, సమస్తము సాధ్యము ఆయనకి. నా దగ్గర ఏమి లేకపోయినా నేను పెళ్లి పెట్టుకున్నా, రెడీ చేస్తాడు, అన్నీ దేవుడే ఇస్తాడు. ఈ 5 లక్షలు ఇచ్చినోడు ఇంకొక 5 లక్షలు ఎవడా ఇస్తాడు. అది నమ్మకం. అలాగున నేను ఆయనలో ఉన్నాను, ఆయన ఆ మాటలు నాలో ఉన్నాయి. ఆయన చేసిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను నమ్మాను ఆయన్ని. నా కోరికలు తీర్చమంటలేదు, నా ఆశలో కాదు, నా అవసరతలో ఆయన ఎరిగినటువంటి వాడు. నా అవసరతలు ఎరిగిన దేవుడు ఆయన. ఈరోజు కూడా నేను నాకు 1 లక్ష రూపాయలు ఇయ్యని ఏ రోజు అడగట్లేదు. కారణం ఏంటంటే నా అవసరతలు ఎరిగిన దేవుడు అయ్యా, నీవు నన్ను అవమానపరచవుగా. ఏదో పాట పాడతారుగా, అవమానపరచడు అన్నాడు. అవమానపరచడు ఆయన, అసమానుడు, సమర్థుడు, సమస్తము చేయగలిగిన దేవుడు. అందుకే ప్రభు అన్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. ఏది ఇష్టమో అడగండి. అయ్యా, బంగారం 1.5 లక్షలు దాటిపోయింది అయ్యా, నాకు ముందు ఒక 2 లక్షలు బంగారం అయ్యా అంటే నీకెందుకులే పోరా అంటాడు. మన ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. వారి మధ్యలో ఉన్నటువంటి ప్రవక్తను రాజు గుర్తించాలా.
అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించలేదు. ఎక్కడో శత్రు సైన్యంలో ఉన్నటువంటి సైనికుడు ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నటువంటి ప్రవక్తను గుర్తించి ఆయనయ్యా నీవు ఇంట్లో నువ్వు అంతఃపురములో మాట్లాడుకున్నాయన్నీ అక్కడ చెప్తున్నాడు, వెళ్ళు అని బంధించి తీసుకురాపోండి. ఎక్కడున్నాడంటే అతడు దోతానులో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దోతాను అంటే ఉన్నతమైన స్థలము, ఎత్తైనటువంటి స్థలము. ఒక ప్రవక్త కానీ విశ్వాసి కానీ నీవు సామాన్యమైనటువంటి ప్రజలతో కలిసిపోకూడదు. సామాన్యమైనటువంటి ప్రజల ఆలోచనతో నీవు కలిసిపోకూడదు. వారి ఆలోచనలతో నీవు ఏకీభవించకూడదు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, దుష్టుని ఆలోచన చొప్పున నీవు నడవద్దు. అసలు నడవకు, దుష్టుల ఆలోచన నీవు తీసుకోవద్దు. నీతో ఉన్నటువంటి సహవాసములో ఉన్న సహోదరి సహోదరుల ఆలోచనలు తీసుకోవాలి. మీరు చెప్తే నేను ఏదైనా వింటా, నా సహోదరులు చెప్తే ఏదైనా వింటా. కారణం ఏంటంటే మన సహవాసము లోక సంబంధమైంది కాదు. మనము దేవునిలో ఉన్నాం కనుక మనమందరము దేవుని పిల్లలము. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? ప్రవక్త ఎక్కడున్నాడు? దోతానులో, అంటే ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నాడు. ప్రవక్త వారి మధ్యలో ఉన్నాడు కనుక ఇశ్రాయేలీయుల సైన్యము పలుమార్లు తప్పించబడుతూ ఉంది. ఇశ్రాయేలీయులు రక్షించబడుతూ ఉన్నారు. మరొకటి చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ 3వ అధ్యాయం మొదటి నుండి చదవండి. సిత్తీములో నుండి బయలుదేరారు ఇశ్రాయేలీయులు. యోర్దాను దగ్గరికి వచ్చి దానిని దాటక పూర్వము అక్కడ నిలిస్తే ఇప్పుడు 3 దినములు అయిన తరువాత నాయకులు పాలెములో తిరుగుతూ వారందరికీ ఇలాగ చెబుతున్నారు, ప్రజలారా వినండి, ఇది మీ దేవుడైన యెహోవా ఆజ్ఞ. ఏమిటి అంటే, నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోతూ ఉండగా అది చూసినప్పుడు, చదవండి, యాజకులు, లేవీలైన యాజకులు మందసమును మోస్తూ ఉండగా మీరు చూసి వారిని వెంబడించండి. మందసమును వెంబడించారు. మందసమును మోస్తున్నటువంటి యాజకుల అరికాలు యోర్దాను నది నీటిని తాకగానే యోర్దాను చీలిపోయింది. నీరు ఎకరాశిగా ఆగిపోయాయి. వారికి మార్గము ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు వారందరూ చాలా దిగులుతో ఉన్నారు. అయ్యా, మేము యోర్దానుని దాటితేనే కదా అవతలకు వెళ్ళేది, వాగ్దాన దేశంలోనికి వెళ్ళేది. అక్కడికి వెళ్ళాలంటే యోర్దాను అడ్డం వచ్చేసింది. ఇప్పుడు శత్రువులు చుట్టుప్రక్కల ఉన్నారు. అమాలేకులు ఉన్నారు, ఫిలిష్తీయులు ఉన్నారు, పెరేజీలు ఉన్నారు. ఎలాగున చూస్తే చుట్టుప్రక్కల అనేక మంది శత్రువులు సన్నద్ధమవుతున్నారు మా మీద యుద్ధానికి. అప్పుడు యెహోషువ ప్రార్థన చేసి, ప్రభు ఏం చేయమంటావు అయ్యా, ఇలా శత్రువు మోకలు ఎక్కడికి పోయిన మా పరిస్థితి ఇదేనా అయ్యా అని ప్రార్థన చేస్తే అన్నాడు యెహోషువ, లే, ఆ మోస్తును ఆ లేవీలైన యాజకులు మందసమును మోస్తూ వారి ముందు వెళుతూ వారి పాదములో నీటిని తాకగానే, వారి అరికాలు యోర్దాను నీటిని తాకగానే అది ఏకరాశిగా నిలిచిపోయింది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో పాటలు పాడతాం కదా మనం. యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లేనా,
యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొర్లేనా భయము లేదు జయము మనకే భయము లేదు జయము మనకే విజయ గీతము పాడెదము విజయ గీతము పాడెదము హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే. దేవుని స్తోత్రం. మందసమును మోస్తున్నటువంటి యాజకులు వారి మధ్యలో ఉన్నారు గనక మందసము దేవుని నివాసము, దేవుడు వారితో కూడా ఉన్నాడు. దేవుని కలిగినటువంటి యాజకులు వారితో ఉన్నారు. దేవుణ్ణి మనము భుజముల మీద మోయాలి, దేవుని మన హృదయములో నివసించాలి, దేవుణ్ణి కలిగి జీవించాలి. మనము ఏ కార్యం చేసినా దేవుడు దానిని ఆమేన్ అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమీ లేకుండా గృహప్రవేశం పెట్టుకున్నారనుకోండి, గృహప్రవేశం పెట్టుకొని ఇప్పుడు వరకు ఏ ఒక్కరైనా సరే విశ్వాసులే, మళ్ళీ అందరూ విశ్వాసులే, పెళ్ళి పెట్టుకున్నా గృహప్రవేశం పెట్టుకున్నా మా దగ్గరకు వచ్చే పాస్టర్ గారు పెళ్ళి ఎప్పుడు చేస్తావు చెప్పండి అన్నోళ్ళు లేరు, గృహప్రవేశం ఎప్పుడు చేయమంటారండి అని అడిగినోళ్ళు లేరు. వీళ్ళే కనుక్కొని వస్తారు. ఎక్కడ కనుక్కుంటారో మనకు తెలియదు. మళ్ళీ పైగా చెబుతారో దేవుడు ప్రేరేపణ ఇచ్చాడండి నాకు ఆ తారీఖు అంటారు. ఉట్టిదే. ఎక్కడ కనుక్కొచ్చుకుంటారో ఎవరిని అడుగుతారో తెలియదు. వచ్చి ఫలానా రోజు ఫలానా. నేను క్యాలెండర్ తీసి చూస్తే అందులో తిథి నక్షత్రాలన్నీ బాగుంటాయి. తిథి నక్షత్రాలన్నీ బాగుంటాయి. పేరు బలాలు, ఒకళ్ళేమో గుర్రం అంట, ఒకళ్ళేమో కుక్క. మరి వాళ్ళకి ఎట్ట కుదిరిద్ది? పేరు బలాలు చూసుకొని వచ్చి తేదీ మాత్రం నాకు చెబుతారు. ఆ పలాంటి రోజు ఏం పని పెట్టుకోబాకండి, వాళ్ళ కోసం నేను అన్నీ మానుకొని ఉండాలి, లేకపోతే మా పాస్టర్ గారు ఇంకొకరిని తెద్దామండి. ఇది పరిస్థితి. ఏ ఒక్కరు నన్ను అడిగిన వాళ్ళు లేరు ఇప్పటిదాకా. ఒక ఆమె వచ్చి అంటది, పాస్టర్ గారు గృహప్రవేశం చేయాలండి, శంకుస్థాపన చేయాలండి అంది. శంకుస్థాపన ఎప్పుడమ్మా అంటే ఎల్లుండు తెల్లవారుజామున 4:55 కంటండి. విశ్వాసేనండి, బయటోళ్ళు కాదు, మళ్ళీ విశ్వాసే. మరి తెల్లవారుజామున 4:55 కంట. ఎవరు చెప్పారు అన్న? చెప్పారులేండి అంది. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నాకు మెలకు వచ్చినప్పుడు వస్తా, మీరు చేపించుకుంటే చేపించుకోండి, లేకపోతే లేదు అన్న. కాదయ్యా, మంచి టైమా? మేము నిద్రలో అంటే 4:55 అక్కడికి రావాలంటే నేను ఎప్పుడు లేవాలా? 4 గంటలకు లేస్తే ఎప్పుడు కవుతి? నా కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇక మేము లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రార్థనలు చేసుకొని ఇక్కడికి రావాలంటే నేను 2 గంటలకే లేవాలా. అంటే అవన్నీ మానుకొని బిగించేసుకొని ఇక్కడికి వచ్చేసి వెంటనే 4:55 అయిందా కానీ నవదాన్ని వెళ్ళిపోయండి అంటుంటారు. ఇది సేవకునికి వీళ్ళు చెప్పే పని. అలాగూ శంకుస్థాపన వాళ్ళు సమయం ప్రకారంగా చేసుకున్న 3-4 సంవత్సరాల్లో నీళ్ళు పడేసుకున్నారు. మళ్ళీ ఏముంది? శకునాలు చూసుకొని తిథి నక్షత్రాలు చూసుకొని మీరు అలా చేసుకుంటారు చూసారా, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. ప్రార్థన చేసి చేస్తారే, అది ముఖ్యమైంది. ముందేమో ఇంత పెద్దది నాలాగా ఉంటుంది, ఒక పెద్దగా ఆవుని తెచ్చి తిప్పుతారు ఇల్లంతా. ఇంటి ముందు పేడేస్తేనేమో ఎక్కడెక్కడ గుడ్లన్నీ మా ఇంటి ముందు నుంచో పోతాయి అని తిడతావే. గృహప్రవేశం రోజు మాత్రం ఆ ఇంట్లో తిరగాల. అది తిరిగి పోసిందాకా వేసిందాకా దాని వెనకాలే తిరుగుతుంటారు. ఏంది ఇంకా వీళ్ళు రాత్రి మేత పెట్టలేదా, రాత్రి తిండి పెట్టలేదా అని వాళ్ళు దాని వెనక తిరుగుతారు. మనోళ్ళండి, క్రిస్టియన్స్ గురించి చెప్తున్నా నేను, క్రైస్తవేతరుల గురించి మనకు అనవసరం. క్రైస్తవులు తిప్పుతున్నారు. ఒకరోజు గృహప్రవేశం ప్రార్థన జరుపుతున్నాం,
అప్పుడు నేను కిందే కూర్చోగలుగుతున్నా. నడింట్లో సాపలేశారు. సరే వెళ్ళారు అందరూ, సహోదరులు అందరూ కూర్చున్నారు. నేను వెళ్ళి ప్రార్థన చేద్దామని మోకరిస్తే మోకాళ్ళు కాలుతాను. యువతలకు జరిగా ప్రార్థనలోనే ఏందో తేడా వస్తుందని నాకు యువతలకు జరిగా. యువతలు కూడా అలాగనే ఉంది, ఏదో వర్చుకొని ప్రార్థన చేశా. సరే నేను కూర్చుంటే సీటు మొత్తం కాలిపోతుంది. ఏంటి ఏమైంది అని చూస్తే సాప తీస్తే సాప కింద ఇంకొక సాప ఉంది. ఆ సాప తీస్తే దాని కింద పట్టా ఒకటి ఉంది. ఆ పట్ట కమిరిపోయి ఉంది. ప్లాస్టిక్ పట్టాగా దాన్ని తీస్తే గోను పట్టేస్తుంది. ఏమైంది ఇక్కడ అంటే, ఇందాక పొయ్యి పెట్టారండి ఇక్కడ అన్నారు. దేనికి పెట్టారంటే నడింట్లో పెట్టాలంట. ఏం చేయాలి అక్కడ? పాలు పొంగియాల. అమ్మో పొంగిపోగా పొంగి పొయ్యి పాలు అవుతావు అంటారే మరి. అంటే అదేమో నీకు చెడు, ఇది చేస్తేనేమో నీకు. ఇంట్లో స్టవ్ తెచ్చుకున్నాం పాస్టర్ గారు, ప్రార్థన చేద్దురండి. నేను పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళందరూ నిలబెట్టి నువ్వు చేయని వాళ్ళతో ముట్టి ఇచ్చాం. ఇంకా మరి మేమెందుకు, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మీరే చేసుకోండి. చాలామంది ఇలాగనే చేస్తారు. అంటే చూసే వాళ్ళకేమో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు, వీళ్ళ ఇంటి ఆడపిల్లలు రావాలంటే, ఆడపిల్లలు ఏదైనా అడిగితే ఇవ్వండి, ఇస్తారండి. ఆ ఇంట్లో భోజనంలో ఆడబిడ్డలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మా కొంప మీద పడి తెచ్చిద్దయ్యా మా ఇంటికి. మరి వాళ్ళని పిలిచేందుకు నువ్వు పొయ్యి ముట్టించుకుంటున్నా? నీ పొయ్యి ముట్టియటానికేమో వాళ్ళు రావాలా? ఎందుకు నీకు డేసా తెచ్చిస్తారని ఊరక. అందుకే ఏదో ఒక 1/2 లీటర్ పాలు పోసేదాన్ని, దాంట్లో బెల్లమనం వేసి భోజనాలకు పోతే కూడా అక్కడ మరలా ఎక్కడ ఆ గృహప్రవేశానికి భోజనానికి పోతే పాస్టర్ గారు బెల్లమన్నం తినండి బాగుందంట. మాకు నాకు పొంగిచ్చిన పాలతో చేసి నాకు పెడతారు. ఆచారాలతో ఉన్నారు. సావుకుని అడగరు, సావుకుని లెక్క చేయరు. సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశ ప్రకారే బ్రతుకుతూ ఉంటారు విశ్వాసులు. అన్ని జానుల్లో ఉన్నటువంటి సైనికుడికి తెలుసు ఈ ప్రవక్త ప్రభావం ఏంటో, ఆ ప్రవక్త యొక్క ప్రార్థన ఫలం ఏమిటో. మందసము మన మధ్యలో ఉండాలి. మందసమును మోస్తున్న యాజకులు అరికాలు యోర్దానును తాకగానే మార్గం ఏర్పరచబడింది. ఇదే రీతిగా ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం చదువుకున్నాం. ఇప్పుడు వారందరి మధ్యలో నుండి జరుగుతున్నటువంటి కార్యము, మరొక కార్యం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలీలకి. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకు ఫిలిష్తీయుల ఎదుట మనం గెలవలేక ఓడిపోతున్నాం, మన మధ్యలో దేవుడు లేడు. గుర్తించారు వారు, దేవుని పిల్లలు మన మధ్యలో లేరు. కాబట్టి ఇప్పుడు సిలువలో ఉన్నటువంటి దేవుని మందసమును తీసుకొని రండి, మందసము మన మధ్యలోనికి రావాలి. ఇప్పుడు గుర్తిస్తున్నారు, దేవునిలో వీరు లేరు, దేవునిలో వీరు లేరు, వీరి మధ్య మాత్రం దేవుడు ఉండాలని కోరుకుంటున్నారు. కార్యములో జరగవు. మీరు దేవునిలో లేకుండా, దేవుని చిత్త ప్రకారం మీరు నడవకుండా, నాకు అది చేయి ప్రభువా, ఇది చేయి ప్రభువా, నాకు అది కావాలి ఇది కావాలని ఎంత ఏడ్చి గోజాడి మొరపెట్టినా కార్యములు జరగవు. మందసమును తెచ్చి వారి మధ్యలో పెట్టుకొని యుద్ధం చేసినటువంటి వారు వీరిని ఓడించింది కాకుండా వారు ఏం చేశారో తెలుసా? మందసమును కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఎంత విచారము! దేవుని చిత్త ప్రకారం నువ్వు నడవకుండా, నీవు దేవునిలో లేకుండా దేవుడు నీ మధ్య ఉన్నా నీకు బలమైన కార్యములు జరగవు అని ఈ కార్యము ద్వారా మనము చూస్తున్నాం. ఆదికాండము 41వ అధ్యాయం 54వ వచనం. ఇక్కడ యోసేపు గారిని గురించి మనము తెలుసుకుంటాం. అన్నలో పగబట్టి యోసేపును అమ్మి వేశారు. యోసేపు పలు బాధలు పడి బానిసగా బ్రతికి జైల్లో అనుభవించి మరలా
జైల్లో నుండి దేవుడు ఆయన్ని విడిపించి ఆ దేశమునకు 2వ అధిపతిగా, రాజు తర్వాత రాజు అంతటి వాడిగా చేయబడినప్పుడు ఆ దేశమంతా కరువు వచ్చింది. తన సహోదరులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని గుర్తించాడు. ఈయన తన కుటుంబాన్ని అంతటిని రప్పించుకున్నాడు. తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన యొక్క వదినలో పిల్లల సంతానం అంతటిని పిలిపించుకున్నాడు. ఐగుప్తిలో పెట్టుకున్నాడు. ఐగుప్తి దేశము అన్య రాజ్యము అయినను దేవుని పిల్లలైన హెబ్రీలు ఈ అన్య దేశములో నివసించడానికి కారణం ఏమిటంటే యోసేపు వారి మధ్య ఉన్నాడు గనుక అక్కడ ఉన్నటువంటి కరువు వారికి కరువుగా లేదు, సమృద్ధికరముగా బ్రతికారు. దేవునికి స్తోత్రం. మరలా వర్షములు కురిసి ఆ దేశమంతా పంటలు వేసి పంట వారి చేతికి వచ్చే వరకు కూడా ఐగుప్తు దేశంలో అనేక మంది కరువుతో అల్లాడిపోతూ ఉన్నా యోసేపు వారి మధ్య ఉన్నాడు గనక యోసేపు కుటుంబీకులు కరువును అనుభవించాలా, సమృద్ధిని అనుభవించారు. సహోదరి సహోదరుడా, దేవుని సేవకుని నీవు గ్రహిస్తే, దేవుని సేవకుడు మీ మధ్యలో ఉంటే, దేవుని సన్నిధి మందసముగా మీ మధ్యలో ఉంటే, నీవు దేవునిలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి అవసరతను యేసు నామములో తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇలాగున మనము దేవునిలో ఉండాలి. దేవుని మాటలో మన హృదయములో ఉండాలి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయములో ఏలియా ప్రవక్త ఇశ్రాయేల్ రాజు దగ్గరకు వచ్చి గద్దించి దేవుని మాటగా చెప్పి ఈ దేశంలో వర్షమైన మంచైనను కొరబదని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు మరలా దేవుని మాట ప్రకారము ఆ పారుతున్న వాగు దగ్గర కొంతకాలం ఉన్నాడు. గుహలో దాగాడు. కాగోళముల చేత పోషించబడ్డాడు. ఇప్పుడు మరలా దేవుని చేత ప్రేరేపించబడి బోధింపబడి అతడు విధవరాలి దగ్గరికి వచ్చాడు. సారేపత్ అనేటువంటి ఊరికి వచ్చాడు. అక్కడ ఈ 3.5 సంవత్సరములు కరువు కాలములో భయంకరమైన పరిస్థితులలో కూడా దేవుడు ఆ కుటుంబాన్ని పోషించడానికి ప్రవక్త అయినటువంటి ఏలియా గారిని ఆ కుటుంబానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇంటిలో ప్రవక్త ఉన్నాడు గనక మరలా భూమి దున్ని ఇత్తనం వేసి పంట పండించి ఇళ్ళకి తీసుకొచ్చే వరకు సారేపతులో ఉన్న విధవరాలి ఆ బుడ్డిలో నూనె తొట్టిలో పిండి తరిగిపోలేదు. అంత మాత్రమే కాదు, విధవరాలి కుమారుడు చనిపోతే మరణములో నుండి ఆ ప్రవక్త జీవములోనికి ఆ బిడ్డను నడిపించాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్త వారి మధ్య ఉన్నాడు గనక, వారి ఇంటిలో ఉన్నాడు గనక, ఆ ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చింది గనక అతడు పోషించబడ్డాడు. ఆమె ద్వారా అతడు పోషించబడ్డాడు. అతడి ద్వారా ఆమె కూడా పోషించబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పాల్సింది చాలా ఉంది, మీరు వినాల్సింది ఇంకా ఉంది. కానీ సమయం లేదు, అయిపోయింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మన జీవితంలో దేవుని మాట మనం వింటే దేవుడు మన పట్ల చేసే కార్యములు అద్భుతముగా ఉంటాయి. దేవుని మాటలు మనం వింటే దేవుడు మన పట్ల చేసే కార్యములు బహు అద్భుతంగా ఉంటాయి. 17వ కీర్తన 4వ వచనం చూడండి. దేవుని మాట మనం ఎలా వినాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు. 17వ కీర్తన 4వ వచనంలో నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నానయ్యా. ఎవరి మాటతో మనం బ్రతుకుతాం చెప్పండి? ఎవరి మాటతో? కొన్ని సందర్భాల్లో నీకు ఇష్టం వచ్చిన మాటలు నీకు ఇంపుగా ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో వారు నీకు ఇష్టమైన మాటలు నిన్ను నొప్పిస్తే, బాధ పెడతాయి. ఆ మాటల ద్వారా నీవు నొప్పించబడతావు. అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, ఇలా అనకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటావు నీవు. కానీ ఆ సమయానికి అలాగనే అనాలి. అలా అంటేనే నువ్వు బాగుపడేది.
దేవుడు కొన్నిసార్లు గద్దిస్తాడు. ఎప్పుడూ మనల్ని మెచ్చుకోడు, ఎప్పుడు మనల్ని పొగడడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, యేసు ప్రభు కూడా శిష్యులతో అంటాడు, ప్రజలు మిమ్మల్ని పొగిడినప్పుడల్లా, వారు మీ పేరెత్తి మిమ్మల్ని పొగిడినప్పుడల్లా మీకు శ్రమలు అంటాడు. మన జీవితంలో మనల్ని పొగిడే వాళ్ళు మనల్ని పడేయటానికే పొగుడుతూ ఉంటారు. అలా నమ్మకూడదు. మనం కఠినమైన మాటలు చెప్పే వారి దగ్గరే మనకి క్షేమం దొరుకుతుంది. ఎందుకు మాట్లాడతావాలాగా, ఎందుకు ప్రవర్తిస్తావాలా, ఎందుకు నడుస్తావాలా, ఎందుకు బ్రతుకుతావాలా అని గద్దించే వారి మాటలు వింటే నువ్వు బాగుపడతావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేను ఇంతే మాట్లాడతా అంటే నీ ఇష్టం అది. ఎందుకు అలా బ్రతుకుతున్నావు అంటే నా బ్రతికింతే అంటే నీ ఇష్టం అది. నిత్య నరకాగ్నికి మార్గము నీవు ఏర్పరచుకుంటున్నావు. దాని నుండి విడిపించడమే దైవ లక్షణం. దేవునికి స్తోత్రం. దైవ లక్షణము కలిగి బోధిస్తున్న సేవకులను గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, దేవుని మాటగా స్వీకరించాలి. ఇప్పుడు దేవుని మాటని కీర్తనకారుడు అంటున్నాడు, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నానయ్యా. బైబిల్ దేవుని మాట అయి ఉన్నది. చదవండి, ప్రతిరోజు చదవండి. దేవుని మాట చేత నీవు హెచ్చరించబడతావు, బలపడతావు, తప్పించబడతావు, ఓదార్చబడతావు, నీవు లేపబడతావు. కృంగిన స్థితిలో ఉంటే నీకు ధైర్యము, నీవు కృంగిపోయిన స్థితిలో ఉంటే నీ కన్నీటిని తుడిచేది దేవుని మాట. ధైర్యపరిచేది, ఓదారుస్తుంది. అందుకని కీర్తనకారుడు అంట, నీ నోటి మాట చేత నన్ను నేను కాపాడుకుంటున్నానయ్యా అన్నాడు. మనం విశ్వాసులం కదా. సాతాను యొక్క తంత్రములు ఎరుగని వారం కాదు కదా. మనం అన్నీ తెలుసు. కొరింథీయులకు రాస్తూ రెండో పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, సాతాను తంత్రములను ఎరుగని వారము కాదు మనము. సాతాను ఎలా మనల్ని కృంగదీస్తుందో, ఎలా మనల్ని శోధిస్తాడో అన్నీ తెలుసు. అయితే మనం ఎన్నటికీ తప్పించుకోలేము. కానీ దేవుని మాట మనం అనుసరిస్తే ఖచ్చితంగా మనం రక్షించబడతాం. విశ్వాసి ఉన్నత స్థితిలో ఉండాలి. ఇప్పుడు సేవకుడు ఎక్కడున్నాడు? ప్రవక్త దోతానులో పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన క్రిందకు చూస్తే తన శత్రువులతో ఆయన గుర్తించగలడు. లోకములో కలిసిపోకుండా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మన జీవితంలో మనం కూడా ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఎప్పుడు ఉన్నత స్థితిలోనే ఉండాలి. శారీరకంగా కాదండి. చాలామంది శరీర సంబంధమైన ఉన్నత స్థితి అనుకుంటారు. మన తోటి వారిని మనం పోల్చుకొని నాకున్నట్టు వాళ్ళకి ఏముంది, నేను చదువుకున్నట్టు వాళ్ళు చదువుకున్నారా, నేను ఉద్యోగం చేసినట్టు వాళ్ళు చేస్తున్నారా, నాకు ఇల్లు ఉన్నట్టు వాళ్ళకు ఉందా, నాకు బంగారం ఉన్నట్టు వాళ్ళకు ఉందా, నాకున్న ఔశ్వర్యం వాళ్ళకు ఉందా, ఆఫ్టర్ ఆల్ వాళ్ళు అనుకోవద్దు. అది శరీర సంబంధమైన మనస్సు. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో నీవు ఎలా ఉండాలా? ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. నువ్వు పాట పాడితే ఇతరులు కదిలించబడాలా, నీ పాటతో వారు కూడా ఏకీభవించాలా. నువ్వు పాడే పాట ఆత్మీయంగా పాడుతున్నావా, శారీరకంగా పాడుతున్నావా వెంటనే అర్థమైపోద్ది. నీ రూపము నాలో నిర్మించమన్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకే నీ కృపలో నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో ఎందుకోన నింతగా నీ
అందుకో నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఈ పాట ఇక్కడ గ్రౌండ్లో ఉన్నప్పుడు అలా ప్రార్థనలో కూర్చొని, ఈ పాట వచ్చిన క్రొత్త, అది కుటుంబ ప్రార్థనలో కూర్చొని పాడుతూ ఉంటే అందరూ కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటే మా అక్క కంజర కొడతా ఉండేది. ఆ పాట పాడుతూ ఉంటే అందులో లీలమైపోయేవాళ్ళం. నిజమే ప్రభువా, నేను నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నా, వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నా, అయినా నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఏముందని నాలో నన్ను ప్రేమిస్తున్నావు అయ్యా, ఎందుకో నన్నింతగా, ఎంతగా, ఇంతగా, ఇంతగా, వింతగా కాదు, వింతగా కాదు, వింతగా కాదు, అసలు ఇంతగా, ఇంత ప్రేమించాల్సిందే ఉందయ్యా. అసలు నాలో ఏముందయ్యా, నీ పరిచర్యకు పనికిరాని, నీ ఎదుటి నేను యథార్థవంతుని కాదే, నీలో నేను యోగ్యునిగా బ్రతకట్లేదే, ఎందుకు ప్రేమిస్తున్నావయ్యా, ఏంటయ్యా నీ ప్రేమ ఏంటని ఆ పాటలో లీలమైపోయి దానిని పరిశీలిస్తే కనులు వెంబడి నీరు ఆగదు. మన పరిస్థితి నిజంగా మనం ఒప్పుకుంటే, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. అసలు ఏం అద్భుత సంకల్పం అయ్యా, ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొని భారమైన పనిని అప్పగించి బాధ్యతతో చేయడానికి నీ సంకల్పం ఏమిటి? ఎందుకు నన్ను ప్రేమించావు? నీ ఉద్దేశ్యం ఏమిటి? ఎలాగో మనము దేవుని మాట చేత మనలను మనం పరిశీలించుకొని మనం బ్రతకాలి అంటే ఒక ఉన్నత స్థితిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు భూ సంబంధమైన వాటి మీదే మనస్సు ఉంచుతారు. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి మనిషివైతే నువ్వు ఎప్పుడు నీ దృష్టి ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరి మీద ఉంటుంది? పైనున్న వాటి మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం. పైన ఏమున్నాయి? ఇంట్లో పడుకుని మచ్చు మీద ఉన్నాయి, అన్నీ దేవులు ఆడుకుంటాయి. ఎత్తడి బిందెలు 2 ఉన్నాయి, అటు కాగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈ మచ్చు మీద ఉన్నాయి కాదు దేవులు ఆడుకోవటం. పైనున్నవి అంటే పర సంబంధమైనటువంటివి, ప్రభు మనకు వాగ్దానం చేసినటువంటి వస్త్రాలు, మహిమ వస్త్రం, ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఇవన్నీ దేవుడు ధరింపజేశాడు. సింహాసనం ఇస్తానన్నాడు, ఆయన ఉండే స్థలము మనకిస్తానన్నాడు. జీవజలముల ఓట, జీవవృక్షముల ఫలములు, ఇవన్నీ మనకు వాగ్దానం చేయబడ్డాయి. ఇవన్నీ కనపడుతూ ఉండాలి కళ్ళ ముందు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మనకు ఎవరు కనపడుతుంటారు చెప్పండి? ఎవరు కనపడతారు? ఉషాక అయితే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా బాలయ్య కనపడుతుంది. వెళ్ళిపోయాడయ్యా. ఎప్పుడు మన వెంట ఉండరు మనతో ఉన్నవాళ్ళు. ఏదో ఒక రోజు నీవు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఎవరినైనా సరే. నీవన్నా విడిచిపెట్టి వెళ్తావో లేదా నిన్నన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ గురించి కాదు. నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీ మనోనేత్రములు తెరవబడి ఉంటే పైనున్న వాటినే చూస్తావు. దేవునికి స్తోత్రం. ఇట్టి నిరీక్షణ కలిగి ఉండడమే క్రైస్తవ నిరీక్షణ. చాలా ఉన్న ఈ విషయాలు చెప్పడానికి సమయం లేదు. ప్రవక్త వారి మధ్యలో ఉన్నాడు, వారికి జయము కలిగింది. మందసము వారి మధ్యలో ఉన్నది, వారు జయమును పొందారు. మందసమును మోస్తున్న యాజకులు వారి మధ్యలో ఉన్నారు, వారు సమస్తమును అడ్డంకులు తొలగిపోయినాయి. ఇది నా దేవుని మాట నీలో ఉన్నదా? నీవు దేవునిలో ఉన్న దేవుని మాట నీలో లేకపోతే నువ్వే కార్యమును సాధించలేవు. దేవుని మాట
మన హృదయంలో ఉండాలి, మన మనస్సులో ఉండాలి. ఎక్కడికి వెళుతున్నా, ఏం చేస్తున్నా మన ఆలోచనలన్నీ పరసంబంధమైనవిగానే ఉన్నప్పుడు నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉంటావు. అంతమంది ఉన్నత స్థితిలోనికి వచ్చారు. నువ్వు పాట పాడితే అనేక మంది ఉజ్జీవింపబడాలి. అది ఏ పాట అయినా సరే, ఏ పాట తీసుకో, ఆ పాటలో నీవు ఉజ్జీవింపబడాలి. ఆత్మానుసారముగా పాడినప్పుడు అనేక మంది కదిలించబడతారు. పాత పాటలే మేము పాడేది, నాకన్నీ పాత పాటలే బాగవచ్చు. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాచ్ఛముగా. భూమిలో నుండి ఏం కావాలి దేవునికి? ఎవరు కావాలి? ఒక కలెక్టరో, లాయరో, ప్లేటరో కాదు దేవునికి కావాల్సింది. ఎందుకు పనికిరాని నిన్ను దేవుడు భూలోకంలో ఎన్నుకున్నాడు. నీ ద్వారా దేవునికి కొంత పని అవసరము, నీ ద్వారా ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ దినాల్లో నన్ను నేను సమర్పించుకున్నాను దేవునికి. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాచ్ఛముగా భోజనములలో నుండి నన్ను ప్రేమించి ప్రయాదనమిచ్చితివి. భోజనములలో నుండి హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదను. ఎవరో పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, ఎవరో పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, హేతువులే దయ ప్రేమించే యేసుకు నేనేమివ్వగలను. హేతువులే కై ప్రేమించే యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, తబలాలు, క్యాషియోలు, ప్యాడులు, ఈ కొట్టి దబా కొట్టేసి దాంట్లో మనం ఉల్లసిస్తున్నాం. కానీ ఒకప్పుడు ఏమి లేవు. కంజర ఒకటి ఉండేది, డ్రమ్ ఒకటి ఉండేది, వాటి మీద పాడితే మైకులు కూడా లేవు. మైకులు లేని సమయం నుండి మేము సేవ చేస్తున్నాం. మైకులు కూడా లేవు. బాగా అందరూ పాడితే ఎంత ఉల్లాసం అంటే దాన్ని ఏమనాలంటే అందరూ కలిసి పాడుతుంటే అద్భుతంగా ఉండేది. ఇవాళ ఈ పాట పాడుతుంటే వీళ్ళకి ఎవరికి రాదు. చాలామందికి వీళ్ళలో ఈ పాట రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడుదండి పాట మీ నాన్న బొట్టక ముందుది ఇప్పుడు ఇది ఎక్కడొచ్చిందంటే, మాకు వచ్చే పాటలన్నీ నీవు లేకుండా ఈ పాటలు అయితే వస్తాయండి. మాకు నేను బ్రతకలేనయ్యా, నేను ఉండలేనయ్యా, ఈ పాడమంటే అందరూ పాడతాం. కానీ అలాంటి పాటలు ఏంటండి అంటారు. పాటలో అర్థం తెలుసా? ఎవరు పాడని గీతంలో యేసుతో నేను పాడుటకై హేతువు లేకుండా నన్ను ప్రేమించావు. ఏ హేతు ఉందండి నిన్ను రక్షించడానికి? ఏ హేతు ఉంది దేవుడు నన్ను పిలవడానికి? యేసయ్య గారు చెప్పాడు, నేను 6వ తరగతి చదివాను అన్నాడు. ఏ హేతు ఉంది ఆయన ఎన్నుకోవడానికి దేవుడు? మా నాన్నగారు ఏం చదువుకున్నాడు? ఆయన ద్వారా స్వస్థత వరాలు చేశాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఏ హేతువు లేదు, వారిలో ఎలాంటి అర్హత లేదు. కానీ
అర్హత లేని వారిని ఎన్నుకొని దేవుడు అద్భుతములు చేయించాడు. ఈ పాట పాడుకుంటూ ఉంటే మమ్మల్ని మేమే నలగొట్టుకునే వాళ్ళం. ఏ హేతువు లేదయ్యా నాలో. నేనా చదువుకున్నవాడిని కాదు, నాకా ఉద్యోగం లేదు, నేనా హోదా కలిగిన వాడిని కాదు, నేను ఆస్తులు కలిగిన వాడిని కాదు, అందం కలిగిన వాడిని కాదు. అసలు ఏముందని నన్ను చూసి నీవు ప్రేమించావు? ప్రేమించి నన్ను వెదకావు. ప్రేమించి నన్ను వెదకావు, ప్రీతితో నన్ను రక్షించావు, పరిశుద్ధముగా జీవించడానికి పాపిని నన్ను కరుణించావు. ఈ వచనాలన్నీ పాడుకుంటూ దేవుని స్తుతించాము. ఏ హేతువ లేని మనలను దేవుడు ఎన్నుకున్నాడు. నీలో ఉన్న గొప్పతనం కాదు, అన్ని విషయాల్లో మాకు అన్ని రకాలుగా దొరికిన వాళ్ళు ఉన్నారని. కానీ ఏ హేతువు లేకుండా, నాలో ఏ యోగ్యత లేకుండా నన్ను ప్రేమించి వధువుగా చేసిన ప్రియ రక్షకుడికి నేను జీవితకాలమంతా బానిసనే. దేవునికి స్తోత్రం. ఇవి మమ్మల్ని బ్రతికించాయి. ఆయన కొరకు జీవితకాలమంతా భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాచ్యముగా భోజనములలో నుండి నన్ను ప్రేమించే క్రయదాన్ని భోజనములలో. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరం మోకరించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడేదాము. ఆనందముతో సాగేదాము. ప్రీతితో నన్ను రక్షించితివి, ప్రేమించి నన్ను వెదకితివి. ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రార్థన చేసుకుందామండి. సహోదరుల నుండి 2 సహోదరులు ప్రార్థన చేస్తారు.